మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ప్రారంభపు వచనాల్ని, మొదటి 4 వచనాలను మీరు గమనించినప్పుడు, నీవు నీ శత్రువుతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించినటువంటి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధముకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పాలి: ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖం చూసి బెదరకుడి. ఎందుకంటే మీతో వస్తున్నటువంటి మీ దేవుడైన యెహోవా శత్రువులతో యుద్ధం చేసి రక్షించేవాడు ఆయనే. ఐగుప్తులో నుండి తన ప్రజల్ని విడిపించిన నాట నుండి ఒక తండ్రి కుమారుని ఎత్తుకొని నడిచినట్లుగా, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. తండ్రి కుమారుణ్ణి మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చి తిని మీ ముందు నడుస్తూ ఎదురవుతున్న ప్రతి శత్రువుతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో నేను మీకు జయమిస్తూ వచ్చాను. కనుక మీ దేవుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయేలు యాత్రికులుగా ప్రయాణంలో ఉన్నారు. వీరికి రథములు, రౌతులు లేదా యుద్ధ సామాగ్రి ఎక్కడిది? కనుక ఆ దేశాల గుండా వెళ్తున్నప్పుడు ఆ గొప్ప బలమైనటువంటి సైన్యాన్ని, రథాలని చూస్తున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాసి దైవజనుడా, సామర్థ్యానికి మించినటువంటి సమస్యలు లేదా శోధనలు, పరిచర్యలో అడ్డుగా ఆటంకంగా కనపడుతున్నటువంటి శత్రువు, యెహోషువ గ్రంథంలో చెప్పబడినట్టుగా నేటి వరకు మీ ఎదుట ఏ శత్రువు నిలవబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సామర్థ్యానికి, మన బలానికి మించిన శత్రువే వాడు కావచ్చు. కానీ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవునికి, మనకు సహాయం చేసి మన పక్షాన యుద్ధాలు జరిగిస్తున్నటువంటి దేవునికి మించిన శత్రువు ఎవడున్నాడు? ఆయన కోరుతున్నది ఒకే ఒక మాట: మీ దేవుడైన యెహోవాను మీరు హత్తుకొని ఉండడం నేర్చుకోండి. ఆయనను మాత్రమే మీరు ప్రేమించండి. అలాగైతే మీలో ఒకడు 1000 మందిని తరమగలుగుతాడు. అటువంటి సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు. శత్రురాజులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రజలు వస్తున్నారు, వారి దగ్గర ఏ బలమైనటువంటి ఆయుధాలు లేవు, ఏ గొప్ప జనం కాదు, ఎలాగ వీరు విజయం సాధించగలుగుతున్నారు? యెహోషాపాతు మీదకి ఎంతమంది యుద్ధానికి వచ్చారు? 2 దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. వాస్తవంగా అంతమంది రాజులతో యుద్ధం చేసినటువంటి సామర్థ్యం యెహోషాపాతుకు లేదు. అదే భయపడ్డాడు, బాధపడ్డాడు, ప్రార్థించాడు. దేవుడు తన ప్రవక్తను పంపి ఆత్మతో నింపి జనులపైన, ఇజ్రాయేల్ మీద, యూదా వారి మీద ప్రవచించిన ప్రవచనం ఏంటి? ఈ ప్రజల్ని చూసి మీరు భయపడొద్దండి, మీరు వారితో యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. ఊరికి నిలుచుండి యెహోవా మీకు ఇచ్చే రక్షణ మీరు చూస్తారు. కేవలం మీ దేవుని మీరు నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, వారి మాటల్ని ఆయన స్థిరపరుస్తాడు. యెహోషాపాతు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ సంతోషంగా వెళ్ళిపోయి యుద్ధంలో గెలవలేదా? తన అంతఃపురములో రహస్యంగా మాట్లాడుకునే ప్రతి మాటలు విని ఇజ్రాయేలు ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి ప్రవక్త ఎలీషాను ఎలాగైనా బంధించి అతన్ని చంపివేయాలని సిరియా రాజు గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపగా ప్రవక్త అయినటువంటి ఎలీషా పనివాడు అది చూసి భయపడి కేకలేశాడు: అయ్యో ఏలినవాడ, మనం చచ్చాం, ఇదిగో రాజు గుర్రములను, సైన్యాన్ని, రౌతులను పంపాడు. వాడు భయపడ్డట్టుగా ఎలీషా ఏమాత్రం భయపడలేదు, జంకలేదు. పైగా ఓ మాట ప్రార్థన చేస్తున్నాడు: యెహోవా వీడు చూచున్నట్లుగా దయచేసి వీని కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళు తెరిచాడు. ఆ పనివాడు ఏం చూశాడు? ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట వాడు చూశాడు. ఎలీషా మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వారికి మాంస సంబంధమైన, దేహ సంబంధమైనటువంటి మనుషులు ఉన్నారు, బలం ఉంది. మనకు ఆత్మ సంబంధమైన బలం ఉంది. లోకములో ఉన్నవారి బలము, సహాయం కంటే మనతో ఉన్నవాడే గొప్పవాడు. అయితే ఇక ఇలా యుద్ధం గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో ఒక మంచి యుద్ధ నీతి, దేవుని యొక్క జ్ఞానము, తన ప్రజల పట్ల తనకున్నటువంటి ఒక గొప్ప కన్సర్న్ మీరు గ్రహించండి. 5వ వచనం మీరు చూడండి: మరియు నాయకులు జనులతో చెప్పవలసిందేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయినడలా
వేరొకడు దానిలో ప్రవేశించును కనుక అటువాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. అలాగే 6వ వచనం కూడా, ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయినడలా వేరొకడు దాని పండ్లు తిను కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు కష్టపడి ఇల్లు నిర్మించాడు, అయితే వాడు యుద్ధంలో చేరి పొరపాటున ఆ యుద్ధంలో మరణిస్తే వాని కష్టార్జితమైనటువంటి ఆ గృహము ఎవరికో చెందుతుంది. ఇంకా గృహప్రవేశం వాడు చేయలేదు కనుక వాడు యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎంత లోతుగా దేవుడు ఆలోచిస్తున్నాడు. తన ప్రజల పట్ల తనకున్నటువంటి ప్రేమ చూడండి. అలాగే ద్రాక్ష తోట వేసి ఇక పంట చేతికి వస్తుంది, ఇంకా వాడు పంటను తీసుకోలేదు, అలాంటి వాడు కూడా తన స్వాస్థ్యం పోగొట్టుకోకుండా వెనక్కి వెళ్ళవచ్చు. ఇక 4 విషయాలు మనం చూస్తాం. 7వ వచనంలో కూడా ఇటువంటి మాట రాయబడింది. అది వివాహానికి సంబంధించి. ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకొని ఆమెను ఇంకా పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయినలా వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఈ విషయంలో ఏ నిర్బంధం కూడా లేదు. యవనస్తుల మీద, భార్యాభర్తల మీద ఏ భారము మోపబడకుండా వాళ్ళు సంతోషంగా ఉండాలన్న దేవుని ప్రణాళిక చూడండి. ఇదే గ్రంథంలో 24వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట ఉంది. ఒకరు క్రొత్తగా ఒక దాన్ని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు, అతనిపైన ఏ వ్యాపార భారం మోపకూడదు. 7 ఏడాది వరకు తీరికగా అతను తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి భాగ్యము, వారికి ఉన్నటువంటి ఆ వెసులుబాటు చూడండి. 1 ఏడాది వివాహం చేసుకున్నవాడు ఎక్కువగా జీవన సంబంధమైనటువంటి ఆ వ్యాపారాల్లో కానీ లేదా దండులో, సేనలో, మిలిటరీలో చేరి కానీ వాడు పోకూడదు. వాడు సంతోషంగా తన భార్యతో 1 సంవత్సరం, ఏడాది వాడు గడపాలని రాస్తున్నాడు. ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్లో బ్రతకడం కష్టమైపోయిన ఈ దినాల్లో పాపం యవన బిడ్డల్ని హనీమూన్ అని జరుగుతుంది, కానీ ఏదో 1 వారం, 2 వారాలు, 10 దినాలు. ఒకవేళ ఈ వచనాన్ని బట్టి కాస్త పెద్దలు ఆలోచించి కొత్తగా వివాహమైన వారి మీద మరీ అన్ని రూల్స్ అన్నీ వాళ్ళ మీద రుద్దకుండా, ఎక్కువగా వారిని ఇబ్బంది పెట్టకుండా కనీసం కొంతకాలం సరదాగా సాగనివ్వండి. ఇక మరొక మాట ఏంటంటే, ఈ 3 మాటలకు మించి నాయకులు జనులతో చెప్పాల్సినటువంటి మరొక మాట ఏంటంటే, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడుగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు కూడా అధైర్యపరచుకున్నట్లు వాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. మీరు తప్పకుండా యుద్ధానికి వెళ్ళవలసిందే అని బలవంతం లేదు. ఎవరైతే మీరు భయపడుతున్నారో పైన కొన్ని కారణాలు, దేవుని కన్సర్న్ చాలా బాగుంది. అయితే ఇక్కడేంటి, భయపడి పిరికితనం ఉన్నవాడు వాడు భయభ్రాంతులైపోయి యుద్ధంలో ఇతరులు కూడా వాడు పాడు చేసే అవకాశం ఉంది కనుక ప్రారంభంలోనే మీరు వెళ్ళిపోమని ఆజ్ఞాపించాలట. న్యాయాధిపతులు 7వ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది కదా. గిద్యోను యొక్క సైన్యం వేల కొలది ప్రజల్ని గిద్యోను ప్రోగు చేశాడు. అయితే వారందరినీ యుద్ధానికి ఆ దేవుడు అనుమతించలేదు. వాడు కూడా ఇలాంటి అనౌన్స్మెంటే జరిగింది. ఎవడు భయపడి వణుకుతున్నాడో వాడు త్వరపడి ఈ పర్వతం దిగి, కొండ దిగి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ సైన్యంలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళారట వెనక్కి. 10,000 మంది ఇంకా ధైర్యంగా మిగిలిపోయారు. అయినా వారిని పరీక్షించి వారికి కొన్ని పరీక్షలు పెట్టి కేవలం 100 మందితో, కేవలం 300 మందితో దేవుడు రక్షించలేదా? దేవుడు తన ప్రజల్ని ఏ దేశం మీదకి కావాలని పురికొల్పలేదు, ఎప్పుడు యుద్ధాలకు పంపలేదు. యుద్ధం అవశ్యమైనప్పుడు ఆ యుద్ధంలో కూడా యుద్ధనీతిని ఎలా పాటించాలో తన ప్రజలకు నేర్పించాడు. ఇప్పుడైతే దేవునికి స్తోత్రం, మనకి ఏ భౌతికమైన యుద్ధాలు లేవు, అన్ని ఆత్మ సంబంధమైన పోరాటాలే. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, 19వ వచనం ప్రకారం దేవుడు యుద్ధము లేకుండా చేసి మీకు నెమ్మది కలగజేయునుగాక. దేవుడు మీకు పూర్ణ శాంతి కలగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.